ఓం అస్మద్గురుభ్యో నమ. కర్కటే పూర్వపాల్వన్యం తులసీ గాల్నోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. ప్రియభాద్వనులారా, ఈరోజు 28వ పాసురం. కరువైగల్ పెన్సెన్లు కాలం சேரும் பூம் அறிவொன்றுமில்லாத வாயக்குலத்து உன்னன்னை பெருந்துணை புண்ணியம் யாமடியோம் குறை ஒன்றுமில்லாத கோவிந்த உந்தன்னோட உறவேல் அமைக்கும் கொளிக்க விளையாது அறியாது பிள்ளைகளும் அலம்பினால் உந்தன்னை சிறுபேருளத்தை தனும் சீரி அருளாத இறைவா నీ తారాయ పరై ఏలోరంభావై. గడ్డి ఉన్న చోట ఎత్తుక్కొని మేపుటికై పశువుల వెనుకనే పోయి అడవులోనే శుచి శుభ్రత నియమం లేని తిని జీవించే ప్రయోజనం గలవా. కొంచెమైన తెలివి లేని గొల్లకులమున పుట్టిన మేము మా వంశమున మాతో సమానంగా నీవు పుట్టిన పుణ్యం కలవారం. మాకన్నయ లోపంలే, నీకే లోటు లేదు గోవింద. నీతో మాకున్న సంబంధం నీవు కానీ మేము కానీ పోగొట్టుకున్న జాలం. లౌకికం తెలియని చిన్నపిల్లలు, అందుకే ప్రేమతో నిన్ను చిన్న చిన్న పేరుతో పిలుస్తుంది. అందుకే కోపం తెచ్చుకొని మా కోరిక మన్నింపకుండా రాదు. మా కోరిక యొక్క పరమసమం. ముక్త పురుషుడు పరంపదమున పరమాత్మ కలిసి అనుభవించు భోగమునే గోపికలు వెనుకడి పాశ్రమంలో కోరి అట్లా అనుభవించడానికి కావలసిన ఈ పాశ్రమం తెలుపుతున్నారు. సాంగ వేదాధ్యయనం చేయవలేను, అర్ధజ్ఞానమును పొందవలేను, వేద విహితముగు వర్ణాశ్రమ ఆచార ధర్మములను పాటించవలను. అప్పుడు పాపమును నశించి మనస్సు ఏర్పడు. తర్వాత ఇంద్రియముల విషయముల నుండి వెనక్కి మరలించి మనసును ఆత్మయందు నిలిపేవాడు. ఆత్మ సాక్షాత్కారం తర్వాత పరమాత్మ యందు మనసు లగ్నం చేయవలను. ఆ తర్వాత శ్రవణమన్నములు ఆచరించి అర్చన ప్రణామాది పురస్కరముగా నిరంతర భగవత్ స్మృతి రూపమున దర్శన సమానాకారం జ్ఞానము గావించవలను. ఈ జ్ఞానంలో శరీర సంబంధం కలిగించే పుణ్యం పాపం నశించి ముక్తుడై భోగము పొందచాలం. దర్శన సమాకారము నిరంతర భగవత్స్మృతికి సాధన భగవత్ స్వరూప జ్ఞానం. దానికి సాధనం ఆత్మావలోకనం జితేంద్రియత్వం పాపక్షయం విహిత కర్మానుష్ఠానం. దానికి వేదార్థ పరిజ్ఞానం, దానికి వేదాధ్యాయానికి, దానికి గురుకుల పాసం సాధనం. ఈ పాసములు ఏవి తమ వద్ద లేవని అకించన్యమును అనన్యగతిత్వమును నివేదించుకొంచున్నారు. సిద్ధి సాధనము ఆశ్రయించే వారు చేయవలసిన విధానం ఈ పాశ్రమును వివరించరు. భగవంతుడి ఉపాయములను నమ్మిన వాడు భగవంతుని సమీపంలో ఒకటి భగవంతుని చేరుటకు సాధనముగా తాము ఆచరించిన పుణ్యకర్మలు ఏమీ లేవని తెలుసుకొనవలను. 2 తనకే యోగ్యత లేదని నివేదించుటకు భగవత్ సన్నిధిలో తన నికృష్టతను తానే చెప్పుకొనవలను. 3 తన పుణ్యమంతో తన స్వామి యొక్క భగవాన్ అనంత కళ్యాణగుణ పొందొకటి అని తెలియవలను. 4 అనంత కళ్యాణగుణ పరిపూర్ణులకు స్వామితో తనకు విడదీయరాని సంబంధం ఉన్నదని తెలియవలను. 5 తాను ఇది వరకు చేసిన అపచారములకు ఉపచారం భావనతో చేసిన అపచారము క్షమాపణ వేడవలను. 6 నీవే మాకు పొందు ఉపాయముగా నుండి ఫలమును అనుగ్రహింపని కోరవలను. ఇది సత్కర్మ భావ జ్ఞాపనం, స్వని కర్షానుసంధానం, ఈశ్వర గుణపూర్తి, సంబంధ జ్ఞానము, పూర్వాపరాధ క్షమాణము, భగవద్ ఏకోపాయత్వ స్వీకారము అను 6 ఈ పాశ్రమను వివరించున్నారు. భగవానుడి ఉపాయమును ఆశ్రయించేవారు అన్న ఉపాయములు విడవలను. అవి విడుచుట పలు విధములుగాను కర్మజ్ఞానం, భక్తి మొదలుగా వాటిని ఉపాయములుగా భావించి ఆచరించిన వాడు వాటిని విడిచితిని అని నివేదించవలేను. వాను ఆచరింపజాలేవాడు నేను ఆచరింపజాలని తెలుపుకొనవలేను. ఆచరింపలేను తెలిసినను తన స్వరూప గుణం కాదని ఆచరించిన వాడు అవి మాకు తగినవి కావని నివేదించవలను. అనలా విషయమనే తెలియని వారు నేను ఇతరోపాయము నవని తెలియనైతేనని చెప్పుకోనవలను. ఇది ఈ పాశ్రమం వివరించబడి స్వోపదేశార్థం. ఆండాల్ తిరువదిగలే శరణం. కర్కటే పూర్వపాల్పుణ్యం తులసీ కాల్నోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం.